హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టుడే ఎపిసోడ్ నెంబర్ 7. సో ఈ ఇయర్లో 2024లో ఇది లాస్ట్ డే కదా. సో ఈ ఇయర్లో టాప్ 5 మొబైల్ ఫోన్స్ నుంచే మనం ఫస్ట్ అప్డేట్ స్టార్ట్ చేద్దాం. సో మిగతా అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన టాప్ 5 లిస్ట్లో 5th ప్లేస్లో వివో X100 అల్ట్రా మొబైల్ ఫోన్ అయితే ఉంది. 4th ప్లేస్లో వివో X200 ప్రో మినీ మొబైల్ ఫోన్ అయితే ఉంది. మరి 3rd ప్లేస్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో అయితే ఉంది. మరి 2nd ప్లేస్లో హానర్ మ్యాజిక్ V3 మొబైల్ ఫోన్ అయితే ఉంది. అండ్ మరి 1st ప్లేస్లో శాంసంగ్ S24 అల్ట్రా అయితే ఉంది. ఈ లిస్ట్లో నుంచి మీ దగ్గర ఏ మొబైల్ ఫోన్ ఉందో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శాంసంగ్ M16 యొక్క స్పెసిఫికేషన్స్ అయితే బయటికి లీక్ అయిపోయినాయి. సో ఇందులో ప్రాసెసర్ వచ్చేసి డైమండ్ సిటీ 6300 ఉండబోతుంది విత్ 8GB ర్యామ్ అండ్ ఆండ్రాయిడ్ 14తో ఇదైతే రిలీజ్ అవ్వబోతుంది. సో ఇది మోస్ట్లీ బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ లాగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ యొక్క నియో 7 SE మొబైల్ ఫోన్ యొక్క ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇందులో డైమండ్ సిటీ 8400 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. సో ఇది డైరెక్ట్ కాంపిటీషన్ వచ్చేసి రెడ్మీ టర్బో 14కి. రెడ్మీ టర్బో 14 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తున్నాను. సో వెళ్ళి చూడండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్విడియా నుంచి. సో ఎన్విడియా కంపెనీ వాళ్ళు నార్మల్గా ల్యాప్టాప్స్కి కంప్యూటర్స్కి గ్రాఫిక్ కార్డ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వీళ్ళు 2025లో కంప్లీట్ కంప్యూటర్ CPU అండ్ ఇంకా హ్యూమనాయిడ్ రోబోట్స్ పైన వర్క్ చేయబోతున్నారు. సో లెట్స్ సీ. ఇప్పటి వరకు అయితే ఎన్విడియా చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ మోస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇది. సో గైస్, ఈ వీడియో ఈ ఇయర్ యొక్క లాస్ట్ టెక్ టుడే అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేసి అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బై బై.